జరుగుతాయి. మీరు కూడా 60 మంది పిల్లల్ని చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? ఒక 60 మంది పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పెంచుకోవడం అనేది? చిన్నప్పుడు నేను చాలా ఇది చూసేవాడిని. బర్త్‌డే వచ్చి ఒక కేక్ ఇచ్చేసి వెళ్ళిపోవటం. మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది, సినిమాలో హీరోగా ఉండటం కాదురా, రియల్ లైఫ్‌లో హీరోగా ఉండాలి మనం. రియల్ లైఫ్‌లో ఉండాలంటే సినిమాలో ఏం చేస్తారు? పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తారు, చిన్నపిల్లలకి హెల్ప్ చేస్తారు, ఇదన్నీ చేస్తారు. అది రియల్గా చేసావంటే అప్పుడే నీకు సాటిస్ఫైడ్ ఉంటుంది. తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత కూడా అది మాట్లాడతావు. అప్పుడు కూడా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ హీరోగా ఉంటావు, లేదంటే ఓన్లీ స్క్రీన్లో మాత్రం హీరోగా ఉంటావు అని. సో మదర్ చెప్పిందే అన్నీ నాకు. ఇప్పుడు మన ఇంట్లో 60 పిల్లలు పెట్టి పెంచుతున్నామంటే, ఒక అబ్బాయి వచ్చి ఈరోజు ఒక అబ్బాయికి శ్యామ్ నేమ్ ఆడికి నా చేతిలో వాళ్ళ మదరు ఫాదర్ చనిపోయారని వచ్చాడు. ఇప్పుడు ఆవిడ +2 చదువుతున్నాడు. ఈరోజు ఆవిడకి బర్త్డే. సో ఇలా పట్టుకున్న అబ్బాయి ఇప్పుడు ఇలా ఉన్నాడు నాకు హైట్. సో నా నా కూతురుకు మాత్రం నేను హెల్ప్ చేస్తున్నాను, నా కూతురుకు మాత్రం నేను బాగా చూసుకుంటున్నాను కాదు. ఇది లేకుండా 60 పిల్లల్ని నా పిల్లలే. సో ఈ ఏజ్లో దేవుడు మనకి ఈ పని ఇచ్చేందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మనం. అవి ఒకే ఇంట్లో, నా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానంటే, మనం బర్త్డే టైం కానీ మనకి ఏదైనా ఒళ్ళు బాగాలేదన్నా, మనం ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా 12 o'clock కరెక్ట్గా ఫోన్ వస్తుంది పిల్లల దగ్గర నుంచి. హ్యాపీ బర్త్డే పాడతారు, వచ్చి ప్రేయర్ చేస్తారు. నేను ఇప్పుడు దాకా బాగున్నానంటే మా అమ్మ ఆశీర్వాదం, చేసే ధర్మాలు, దేవుడు. సో ఆ పిల్లలు చదివించి వాళ్ళకి అలా వెళ్ళేప్పుడు మనం ఫ్యూచర్లో చూసేప్పుడు మనకి ఒక జాబ్ సాటిస్ఫైడ్, మన కోసం మనం బతకలేదు, మిగతా వాళ్ళ కోసం బతికాను సాటిస్ఫైడ్ రావాలి మనకి. ఈవెన్ ఈ అంశాలన్నీ కూడా ఎక్కడో చోట మీ సినిమాల్లో పెడుతూనే ఉంటారు. రెబెల్లో కానివ్వండి, స్టైల్లో కానివ్వండి, కాంచనా లాంటి సినిమాల్లో కానివ్వండి, ఒక అనాథ గురించో, ఒక అబాండెండ్ పేరెంట్స్ గురించో వాటిని ఇండల్జ్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ తీసుకెళ్తూనే ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? అంటే ఇండస్ట్రీలోకి రావడం, ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నారు, కానీ ఒకప్పుడు చాలా కష్టాలు పడి వచ్చానని చెప్పి మీరు. అది అందరికీ తెలుసు. నేను ఎలా చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్లో కష్టపడాను. సూపర్ స్టార్ రజనీ సార్ ఫీల్డ్కి తీసుకొచ్చారు, అన్నయ్య చిరంజీవి గారే నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇచ్చారు, నాగార్జున బాబు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. అదన్నీ తెలుసు. ఇప్పుడు రజనీ గారు కానీ, సూపర్ ఆయన కానీ, చిరంజీవి అన్నయ్య కానీ, నాగార్జున బాబు, వీళ్ళందరూ మనకు హెల్ప్ చేయకపోతే మనం ఈ పొజిషన్లో కాదు. ఇప్పుడు మనం పైకి వచ్చిన తర్వాత మనం హెల్ప్ చేయాలి కదా. ఆ ప్రాసెస్సే ఇదన్నీ. ఇది ఎప్పుడు ఒక దీపాల్లాగా ఇది చేసేటప్పుడే అనుకున్నారా ఈ థాట్, లేదంటే వచ్చిన తర్వాత ఓకే మనం కూడా ఏమైనా చేయాలని? లేదు సార్, నాకు ముందు నుంచే ఉంది. నాకు ఏదో ఒకటి చెయ్యాలి, అది నా గొప్పదనం కాదు, అది ఏదో పూర్వజన్మ ఏదో చెయ్యాలని ఉంది. ఆ రాఘవేంద్ర స్వామి ఏదో చెయ్యాలని మనం పంపించారు. ముందు అనుకున్నాను నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మనకు అర్థమైంది ఓకే ఏదో దేవుడు చేస్తున్నారు.